పురాతన కాలంలో వైద్యులు ఏదైనా అనారోగ్యాన్ని నిర్ధారించడానికి మొదట గోళ్ళని పరీక్షించేవారు. గోళ్ళ రంగు వివిధ వ్యాధుల్ని వెల్లడిస్తుందని వారి నమ్మకం. నేటికి ఆయుర్వేద, హోమియోపతి నిపుణులు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి గోళ్ళ రంగు, ఆకారం శరీరంలో అభివృద్ధి చెందుతున్న వ్యాధులు, వివిధ బలహీనతలు, పరిస్థితులను వెల్లడిస్తుందని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. గోళ్ళ రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తాయి. బలమైన మెరిసే గోళ్లు ఆరోగ్యంగా పరిగణిస్తారు. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. పొడి గోర్లు తరచుగా విరగడం, రంగు మారడం అనేక వ్యాధుల లక్షణాలు కావచ్చు. గోళ్లపై తెల్లని మచ్చలు ఏదైనా వ్యాధి లక్షణం కావచ్చని చాలా మంది అంటారు. మనం తరచుగా ఈ తెల్లని మచ్చలను నిస్మరిస్తాము. కానీ గోళ్లపై తెల్లని మచ్చలు రావడానికి కారణాలు, వాటి చికిత్సల గురించి తెలుసుకుందాం. గోళ్లపై తెల్లని మచ్చలు దేనిని సూచిస్తాయి? గోళ్లపై తెల్లని మచ్చలు చాలా సాధారణం. ఇవి ఏమాత్రం హానికరం కావు. అయితే వాటి వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. ఈ మచ్చలు కొన్ని వ్యాధులకు సంకేతం కూడా కావచ్చు. అవి ఫంగస్, అలర్జీ, కొన్ని మందుల వల్ల కూడా సంభవించవచ్చు. గాయాలు కూడా గోళ్లపై తెల్లని మచ్చలకు కారణమవుతాయి. గోళ్లపై తెల్లని మచ్చలను ల్యూకోనిచియా అంటారు. వాటిని వదిలించుకోవడానికి మీరు చాలా కాలం పాటు మందులు తీసుకోవాల్సి రావచ్చు. మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, HIV వంటి కొన్ని మందుల దుష్ప్రభావం వల్ల కూడా గోళ్లపై తెల్లని మచ్చలు రావచ్చు. అంతేకాకుండా ఇనుము, కాల్షియం, జింక్ లోపం వల్ల కూడా సంభవించవచ్చు. మీ గోళ్లపై తెల్లని మచ్చలు ఉంటే మీరు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి వాటిని పరిష్కరించుకోవాలి. వాటిని నిర్ధారించడానికి రక్త పరీక్ష చేయించుకోవచ్చు. చికిత్స కోసం మీ వైద్యుడు యాంటీ ఫంగల్ మందులను ఇచ్చే అవకాశం ఉంది. గోళ్లపై తెల్లని మచ్చలకు చికిత్స దీర్ఘకాలంగా కూడా ఉంటుంది. అయితే మీరు మీ వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రయోజనాలను పొందుతారు.